హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం పాతకాలం నాటి ఎంతో బలమైన ఆవిరి కుడుములు మన అమ్మమ్మల కాలం నాటివి ఎలా ప్రిపేర్ చేస్తారో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్తో సహా చూపిస్తానండి. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా నేను మినపగుళ్ళు తీసుకున్నానండి. ఇవి పొట్టు మినపగుళ్ళు. పొట్టు ఉన్నవే తీసుకోండి, చాలా బలంగా ఉంటాయి. ఇన్ కేస్ మీకు దొరకపోతే కనుక నార్మల్ మిరపగుళ్ళు తీసుకోండి. వీటిని ఓవర్ నైట్ మొత్తం కూడా నానబెట్టుకోండి. చూసారు కదా, ఇలా మీకు మొత్తం పెసలు ఎలా అయితే నానుతాయో ఇవి కూడా అలా నానిపోతాయి అన్నమాట. వీటిని బాగా వాష్ చేసుకొని ఇప్పుడు గాలిచ్చుకుందామండి. గాలివ్వడం అంటే దీని లోపల ఏమైనా డస్ట్ కానీ ఏమైనా ఉంటే కనుక పోతాయి గాలిస్తే కనుక. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మీరు గాలించుకోవాలి. ఇలా చేయడం వల్ల దీని లోపల ఉన్న మట్టి కానీ రాళ్ళు కానీ ఏమైనా ఉంటే అవి అడుక్కెళ్ళిపోతాయండి. ఇలా మొత్తం కూడా గాలించేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. చూస్తున్నారు కదండి, ఇలా రాళ్ళు కానీ ఏమైనా ఉంటే అవి అడుగుకి వెళ్ళిపోతే ఇలా డస్ట్ కూడా మీకు కింద ఉండిపోతుంది. సో ఇప్పుడు ఇదంతా కూడా మనం తీసేసేద్దాం. ఇలా మొత్తం కూడా నీట్గా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం నానబెట్టుకున్న మినపగుళ్ళని వేసుకుందాం, పొట్టు మినపగుళ్ళని. ఇందులోనే నేను 3 నుంచి 4 వరకు ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నానండి. దీనివల్ల మనం మిక్సీ పట్టినా కూడా అది మనం గ్రైండ్ చేసినట్టే మెత్తగా వస్తుంది పిండి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకొని మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పిండి మనకి ఇడ్లీ పిండి కంటే కూడా కొంచెం థిక్గా ఉంటుందండి బ్యాటరు. గారపిండి కన్సిస్టెన్సీ కంటే కూడా కొంచెం పల్చగా ఉంటుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉండాలి మనకి బ్యాటర్. కావాలంటే కొంచెం నీళ్లు పోసుకొని మీరు గ్రైండ్ చేసుకోండి. మొత్తంగా అయితే బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పొడవాటి గిన్నె తీసుకుని దాని అడుగున ఒక 1/2 గ్లాసు వరకు వాటర్ పోసుకోండి. దీనిపైన పల్చటి కాటన్ క్లాత్ని పరుచుకోండి. ఇది కొంచెం తడిపి పిండుకొని పరుచుకోండి. దీన్ని క్లాత్తో కానీ దారంతో కానీ గట్టిగా చుట్టేసేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ముడి వేసేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోండి. ఇవి కొంచెం మనకి మందంగానే ఉంటాయండి, కొంచెం పెద్దగానే ఉంటాయి. ఈ ఆవిరి కుడుము ఒక్కటి తిన్నా చాలండి, చాలా బలంగా ఉంటారు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కానీ ఎవరికైనా సరే చాలా మంచిది. రోజువారీ ఇడ్లీ దోశ కంటే కూడా ఇవి చాలా బలమైనవండి. ఆ తర్వాత ఇలా ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కూడా దాని మీద పరుచుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. దీనిపైన ఆవిరిపోకుండా ఇలా గిన్నె పరుచుకొని స్టవ్ మీద లో టు మీడియం ఫ్లేమ్లో, చూసారు కదా నేను ఎంత లో ఫ్లేమ్లో పెట్టానో మీకు మంట, ఆ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 15 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో. మీకు ఇలా టచ్ చేస్తే మీకు అంటకూడదండి చేతికి. ఇప్పుడు దీనికి ఉన్న
టై విప్ప తీసి ముడి విప్ప తీసుకొని క్లాత్లో నుంచి తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆవిరి కుడుములు రెడీ అయిపోయినాయి. వేడి వేడి ఆవిరి కుడుముల మీద కొంచెం ఎక్కువ నెయ్యి వేసి కారం చల్లి పిల్లలకి కనుక పెడితే చాలా బలంగా ఉంటారండి. మన పాతకాలంలో అమ్మమ్మలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో పిల్లలు కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటారు. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.